హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా? మా ఇంట్లోనైతే పండగకి స్పెషల్‌గా అయితే రవ్వ లడ్డు చేసింది. ఇంతకీ ఏం పండగ ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, ఊర్లో అమ్మవారి పండుగ అవుతుంది కదా! సో, దానికోసమని అమ్మవారి ఇంటికి వెళ్ళేటప్పుడు మాకైతే ఇవి చేసి పెట్టింది. సో, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో, రవ్వుండల ప్రాసెస్ అయితే నేను పెద్దగా షూట్ చేయలేదు. కానీ ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, కొబ్బరి ముక్కల్లోని నేను నా కూతురు యోగర్ట్ ముంచుకొని తిన్నాము. సో, అదైతే నాకు ఒక పెద్ద పని ఉంది. అండ్ మా ముఖాలు చాలా జిడ్డుగా ఉన్నాయి. ఎందుకంటారా? ఎండ ఎక్కువ ఉందండి. చూసారు కదా! సమ్మర్ మాత్రం బాగా ఒకసారి చలిగా ఉంటుంది, ఒకసారి ఎండగా ఉంటుంది. ఏం చేయాలో తెలియట్లేదు. మీ ఊర్లో కూడా ఇలాగే ఉందా? సో, మీ ఊర్లో కూడా ఇలాగే ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఇక్కడైతే అన్నిట్లకంటే నాకు ఈ పాల ప్యాకెట్ అయితే బాగా నచ్చింది. మమ్మీ చేశాక ఫుల్లుగా అయితే లడ్డూలా ఉంది. లడ్డూలేంటి మెత్తగా ఉన్నాయని అనుకున్నాను. కానీ వేడి వేడిగా ఒకటి తర్వాత ఒకటి తింటే టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. సో, మీరు కూడా ఇలా చేసి ఎలా ఉన్నాయో ఏంటి అనేది తిని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. బై బాయ్.